హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రామాంజన్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో డీసీస్ అండ్ డిఆర్స్ చాప్టర్లో క్యూబ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. సో దీంట్లో ఇప్పుడు కూడా సేమ్ ఆల్మోస్ట్ అలాంటి క్వశ్చన్ క్యూబ్ ప్రాబ్లం. ఓకేనా? సో కాకపోతే చిన్న డిఫరెన్స్. సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ డయాగోనల్స్ ఆఫ్ ఏ క్యూబ్ అనేది ఈ క్వశ్చన్. ఓకేనా? రైట్. సో సేమ్ అక్కడలాగానే మనం ఒక క్యూబ్ని డ్రా చేసుకుందాం మళ్ళీ. సో యూనిట్ క్యూబ్ని డ్రా చేసుకుందాం. యూనిట్ క్యూబ్ అంటే దీంట్లో ఉన్న ప్రతి సైడ్కి లెంత్ 1 యూనిట్ అనమాట. లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఈజ్ 1 యూనిట్. సో అట్లాంటి క్యూబ్ని యూనిట్ క్యూబ్ అని అంటాం. ఓకేనా? సో ఇదొక క్యూబ్ అనుకుందాం. సో ఇవన్నీ కూడా టర్మినల్ సెట్ చేసి దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి దీన్ని ఎక్స్ యాక్సిస్ అని, దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఇది వై యాక్సిస్ అని, ఇది ఎక్స్టెండ్ చేసి దీన్ని జెడ్ యాక్సిస్ అన్నాం. సో దీన్నేమో ఆరిజిన్ అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ పైన పాయింట్ని ఏ అని, వై యాక్సిస్ పైన పాయింట్ని పి అని, జెడ్ యాక్సిస్ పైన పాయింట్ని సి అని అనుకుంటున్నాం. సో అన్ని యూనిట్ లెంత్ ఉంటాయి. ఓకేనా? ఈ పాయింట్ని ఈ డి పాయింట్ అని, ఈ పాయింట్ని ఈ పాయింట్ అని, ఈ పాయింట్ని ఎఫ్ అని, ఇది స్పేస్లో ఉంది కదా, ఈ పాయింట్ని జీ అని అనుకుందాం. ఓకే, రైట్. సో ఇక్కడ సొల్యూషన్, కన్సిడర్ ఏ యూనిట్ క్యూబ్ and let OA is equal to, this is OA, OB, OC. OA is equal to OB is equal to OC is equal to 1 అని అనుకుందాం. సో ఇంకా రిమైనింగ్ ఏంటి అంటే ఈ వర్టిసెస్ అన్నీ రాయాలి మనం. సో ఇప్పుడు ఏ అనే పాయింట్ ఎక్కడ ఉందంటే ఎక్స్ యాక్సిస్ పైన ఉంది. సో ఎక్స్ యాక్సిస్ పైన వై కోఆర్డినేట్ 0 అయితే జెడ్ కోఆర్డినేట్ 0 అవుతుంది కాబట్టి ఇది 1 అవుతుంది. అట్లనే ఈ పాయింట్ ఏమైతే 0, 1, 0 అవుతుంది. ఈ పాయింట్ ఏమైతే 0, 0, 1 అవుతుంది. ఎందుకంటే ఇది వై యాక్సిస్ పైన ఉన్నది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ జెడ్ కోఆర్డినేట్ 0. ఇది జెడ్ యాక్సిస్ పైన ఉన్నది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ 0. ఇప్పుడు డి అనే పాయింట్ ఎక్స్ కోఆర్డినేట్ జెడ్ కోఆర్డినేట్కి మధ్యలో ఉంది. ఇక్కడ లేని వై కాబట్టి వై ఒకటి 0 అవుతుంది. రిమైనింగ్ 2 1, 1 అని రాసుకోవాలి. ఇక్కడ ఈ అనేది ఎక్స్కి వైకి మధ్యలో ఉంది. ఇక్కడ జెడ్ లేదు కాబట్టి జెడ్ కోఆర్డినేట్ 0, రిమైనింగ్ 2 1, 1 అని రాసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఎఫ్ అనేది వైకి జెడ్కి మధ్యలో ఉంది. సో ఇక్కడ లేనిది ఎక్స్ కాబట్టి సో ఎక్స్ 0 అవుతుంది. రిమైనింగ్ 2 1, 1 అవుతాయి. సో ఈ జీ అనేది స్పేస్లో ఉంది కాబట్టి ఇక్కడ అన్నీ ఉంటాయి. 1, 1, 1 అవుతుంది. అట్లనే ఇక్కడ ఓజీ అనేది ఒక డయాగోనల్, తర్వాత సిఈ అనేది ఇంకో డయాగోనల్. ఓకే, రైట్. తర్వాత ఏఎఫ్ అనేది ఒక డయాగోనల్, తర్వాత బీడి అనేది ఇంకో డయాగోనల్. సో దీంట్లో ఏవైనా 2 డయాగోనల్స్ మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి అనేది మన క్వశ్చన్. ఓకేనా? రైట్. సో ఫస్ట్ మనం ఇక్కడ ఇచ్చిన వర్టిసెస్ అని రాసుకుందాం. సో వర్టిసెస్ ఆఫ్ ఏ క్యూబ్ ఆర్ సో A is 1, 0, 0, B is 0, 1, 0, C is 0, 0, 1, and this D is 1, 0, 1, and E is 1, 1, 0. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఉన్నాయో మళ్ళీ ఇక్కడ రాసిన నేను అంతే. ఎఫ్ అంటే 0, 1, 1, తర్వాత జీ అంటే 1, 1, 1. సో అన్నిటికంటే బిఫోర్ ఓ ఈస్ 0, 0, 0. ఇది ఆరిజిన్, రైట్? ఓకే, ఇంకా డయాగోనల్స్ కూడా అనుకున్నాం కదా మనం. ఫర్ సపోజ్ లెట్ ద డయాగోనల్స్ ఆఫ్ ఏ క్యూబ్ ఆర్ డయాగోనల్స్ ఆఫ్ ఏ క్యూబ్ ఆర్ ఓజీ, తర్వాత సిఈ, తర్వాత ఏఎఫ్, తర్వాత బీడి. ఓకే, సో ఒక యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మినిమం మనకి ఏమన్నా డైరెక్షన్ రేషియోస్ కానీ డైరెక్షన్ కొసైన్స్ కానీ ఉండాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఓజీ ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ సిఈ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒక రెండే కన్సిడర్ చేసుకుందాం, మనకి అన్ని అవసరం లేదు. యాంగిల్ బిట్వీన్ ఎనీ 2 డయాగోనల్స్ అన్నాడు కాబట్టి ఓజీ సిఈ కన్సిడర్ చేసుకుందాం. సో ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఓజీ ఈజ్ ఈక్వల్ టు, సో నిన్ననే చెప్పాను మీకు నేను ఏంటంటే 2 పాయింట్స్ ఉన్నప్పుడు సో ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ద పాయింట్స్ x1, y1, z1 and x2, y2, z2 is x2 minus x1, y2 minus y1
అండ్ z2 మైనస్ z1. ఇవి డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఇది డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఓజీ అంటున్నాం. అంటే ఈ జీ అనే పాయింట్లో నుంచి మనం ఓ అనే పాయింట్ సబ్ట్రాక్ట్ చేద్దాం అంతే. సో దిస్ ఈజ్ 1 మైనస్ 0 అంటే 1 మైనస్ 0 1, the 1 minus 0 1, 1 minus 0 1. So these are the direction ratios of OG. That's it. Next, the direction ratios of CE ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఈలో నుంచి సిని సబ్ట్రాక్ట్ చేద్దాం. 1 మైనస్ 0 అంటే 1, తర్వాత 1 మైనస్ 0 అంటే 1, తర్వాత 0 మైనస్ 1 అంటే -1. ఇవి డైరెక్షన్ రేషియోస్. నెక్స్ట్ మనం డైరెక్షన్ కొసైన్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ కామా బి కామా సిలు డైరెక్షన్ రేషియోస్ అయినాయి అనుకోండి. సో డైరెక్షన్ కొసైన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే a/√a² + b² + c² కామా b/√a² + b² + c², కామా c/√a² + b² + c². ఇది ఏంటంటే డైరెక్షన్ రేషియోస్ ఉన్నప్పుడు డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఓకేనా, రైట్. ఇక్కడ మనకి ఏ అంటే 1, బి అంటే 1, సి అంటే 1. సో ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్, ఇప్పుడు డైరెక్షన్ కొసైన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా మనం డైరెక్ట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. డైరెక్షన్ రేషియోస్ ఉన్నాయి కాబట్టి ఒకదాన్ని దీన్ని a1 b1 c1 అని, దీన్ని a2 b2 c2 అని అనుకుందాం. ఫర్ సపోజ్ let theta be the angle between OG and CE, then cos theta is equal to a1 a2 plus b1 b2 plus c1 c2 by under root of a1 square plus b1 square plus c1 square into under root of a2 square plus b2 square plus c2 square. This is formula. ఇది ఆల్రెడీ మనం a1 b1 c1 a2 b2 c2 అనుకున్నాం కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. cos theta is equal to a1 a2 అంటే 1 into 1, సో 1 plus b1 b2 అంటే 1 into 1 1 plus c1 c2 అంటే 1 into -1 అంటే -1 by under root of a1 square plus b1 square plus c1 square అంటే 1 square plus 1 square plus 1 square అంటే 3 అవుతుంది into under root of a2 square plus b2 square plus e2 square. 1 square అంటే 1, 1 square అంటే 1, -1 square అంటే కూడా 1. సో దిస్ ఈస్ 3. ఓకేనా, రైట్. ఇక్కడ మనకి -1 + 1 క్యాన్సిల్ అయిపోతే, సో cos theta is equal to 1/√3 into √3 అంటే 3. సో therefore from this theta is equal to cos inverse of 1/3. So this is the angle between two diagonals of a cube. That's it. Okay, thank you.